జై శ్రీరామ్. నిన్నటి రోజున నల్లగొండ జిల్లా కాంగ్రెస్ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ మేము గేట్లు తెరిచినాం, మేము తలుసుకుంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మా పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీకు ప్రజలు అధికారం ఇచ్చింది, ప్రతిపక్ష పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని మీ పార్టీలో జాయిన్ చేసుకోమని కాదు. ముందుగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరు అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు ఏవైతే దొంగ హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రో ఆ హామీలను నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అంతే తప్ప మీరు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటాం, ప్రతిపక్షాలను లేకుండా చేస్తామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని బీజేపీ నల్లగొండ జిల్లా అధికార ప్రతినిధిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని హెచ్చరించడం జరుగుతున్నది. జై బీజేపీ. జై శ్రీరామ్. నిన్నటి రోజున నల్లగొండ జిల్లా కాంగ్రెస్ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ మేము గేట్లు తెరిచినాం, మేము తలుసుకుంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, మా పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీకు ప్రజలు అధికారం ఇచ్చింది, ప్రతిపక్ష పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని మీ పార్టీలో జాయిన్ చేసుకోమని కాదు. ముందుగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరు అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు ఏవైతే దొంగ హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రో ఆ హామీలను నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అంతే తప్ప మీరు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటాం, ప్రతిపక్షాలను లేకుండా చేస్తామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని బీజేపీ నల్లగొండ జిల్లా అధికార ప్రతినిధిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని హెచ్చరించడం జరుగుతున్నది. జై బీజేపీ.